ఎలిఫెంట్స్ రోడ్ క్రాస్ చేస్తూ ఉంటాయి. మెట్టూర్ డ్యామ్కి డౌన్ స్ట్రీమ్లో ఉన్న ఈ ఏరియా అగ్రికల్చర్ హార్ట్లాండ్ ఆఫ్ తమిళనాడు. క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. సరే, ఓకే, బాయ్ బాయ్. హే ఎవ్రీవన్, ఐమ్ వినయ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్. హొగెనెక్కల్లో ఒక మెమొరబుల్ డే స్పెండ్ చేశాక హోటల్లో ఉన్న కిడ్స్కి గుడ్ బై చెప్పి కొడైకెనాల్ వైపు మా జర్నీ స్టార్ట్ చేసాం. టైం 7 o'clock అయింది. ఈరోజు మా డెస్టినేషన్ కోయంబత్తూర్లో ఉన్న ఈషా ఫౌండేషన్. కోయంబత్తూర్ వెళ్ళేదారిలో చాలా ఇంట్రెస్టింగ్ స్టాప్స్ కూడా ఉన్నాయి. హొగెనెక్కల్ రీచ్ అవ్వాలి అన్నా లేదా హొగెనెక్కల్ నుండి బయటికి రావాలన్నా ఒక డెన్స్ ఫారెస్ట్లో నుండి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ యూజువల్గా చాలా ఎలిఫెంట్స్ రోడ్ క్రాస్ చేస్తూ ఉంటాయి. అండ్ ఈ ప్లేస్ ధర్మపురి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ రిజర్వ్లో ఉంది. ఎర్లీ మార్నింగ్ ఫారెస్ట్ రూట్లో బైక్ రైడ్ చేయడం అంటే ఫ్రెష్ ఎయిర్, పక్షుల శబ్దాలు, ట్రాఫిక్ లేకుండా పీస్ఫుల్గా ఉంటుంది. இங்கே எப்படி ப்ரோ ஃப்ரெண்ட்ஸாக ரைட் பண்ணுறீங்களா? கிளப் மூலிமா ராயல் சேலம் ரைடர்ஸ் ஆக்சுவலி. ஓகே சரி. ஹாய் விஷ்ணு. ஓகே தமிழ் தெரியுமா? రోడ్ పక్కన రాయల్ ఎన్ఫీల్డ్ గ్రూప్ రైడర్స్ ఆగి ఉన్నారు. వీళ్ళతో మాట్లాడితే ఈ ప్లేస్ కోసం ఇంకా బెటర్గా తెలుసుకోవచ్చని మేము కూడా చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఇలా ఫెలో రైడర్స్తో మాట్లాడినప్పుడు రైడ్ డీటెయిల్స్ షేర్ చేసుకుంటాం, అలానే బెస్ట్ రూట్స్ కోసం కూడా మాట్లాడుకుంటాం. ఇప్పుడు మనం కలిసిన రాయల్ ఎన్ఫీల్డ్ గ్రూప్ రైడర్స్ హొగెనెక్కల్ వైపుగా వెళ్తున్నారు. ఈరోజు మన ఫస్ట్ డెస్టినేషన్ మెట్టూర్ డ్యామ్ దగ్గరికి రీచ్ అయ్యాం. మెట్టూర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ 1925లో స్టార్ట్ చేసి 9 years తర్వాత 1934లో కంప్లీట్ చేశారు. ఈ డ్యామ్ వాల్ లెంత్ 1700 meters, అలానే 65 meters హైట్ ఉంటుంది. ఇది ఇండియాలోని లార్జెస్ట్ డ్యామ్స్లో ఒకటి. మనం నిన్న విజిట్ చేసిన హొగెనెక్కల్ మెట్టూర్ డ్యామ్కి అప్ స్ట్రీమ్లో ఉంటుంది. ఈ డ్యామ్లో 240 megawatts కెపాసిటీతో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ కూడా ఉంది. అలానే ఈ డ్యామ్ వల్ల 2,70,000 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్కి ఇరిగేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మెట్టూర్ డ్యామ్ దగ్గర బ్రేక్ తీసుకున్న తర్వాత కోయంబత్తూర్ వైపు మా రైడ్ కంటిన్యూ చేస్తున్నాం. ఈ రోడ్ పక్కనే కావేరీ రివర్ ప్యారలల్గా ఫ్లో అవుతుంది. ఇప్పుడు మనం రైడ్ చేస్తున్న ఈ రీజియన్ అగ్రికల్చర్కి చాలా పాపులర్. డ్రోన్ ఫ్లై చేస్తే కనిపించే విజువల్స్ రివర్కి రెండు వైపులా వ్యవసాయం చేస్తూ మన గోదావరి విలేజెస్ని చూసినట్టు ఉంది. గోదావరి విలేజెస్ని మూవీస్లో చూడడమే కానీ ఎప్పుడు విజిట్ చేయలేదు. ఇప్పుడు మనం మెట్టూర్ డ్యామ్కి డౌన్ స్ట్రీమ్లో ఉన్నాం. ఈ ఏరియా అగ్రికల్చర్ హార్ట్లాండ్ ఆఫ్ తమిళనాడు. డ్రోన్లో చూస్తున్నట్టు ఒకవైపు ప్యాడీ ఫీల్డ్స్, ఇంకోవైపు షుగర్ కేన్స్తో మిడిల్లో ఫుల్ ఆఫ్ వాటర్తో రివర్ ఫ్లో అవుతుంది. ఇది డెల్టా ల్యాండ్. కావేరీ రివర్ హొగెనెక్కల్లో తమిళనాడు లోపలికి ఎంటర్ అయ్యాక సేలం, ఈరోడ్, కారూర్, తిరుచురుపల్లి, తంజావూర్ డిస్ట్రిక్ట్స్ గుండా ఫ్లో అవుతుంది. ఈ రివర్ తమిళియన్స్కి చాలా ముఖ్యమైనది. ఇక్కడ దగ్గరలో టూరిస్ట్ బోట్ కూడా ఆపరేట్ చేస్తున్నారు. ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక సాడ్ రియాలిటీ కూడా చెప్పాలి. కావేరీ డెల్టా లాస్ట్ ఫ్యూ డెకేడ్స్లో 20% స్ట్రింక్ అయింది. ఇండస్ట్రియల్ పొల్యూషన్స్, అప్ స్ట్రీమ్ డ్యామ్స్, క్లైమేట్ చేంజెస్ వల్ల ఇలా అవుతుంది. బట్ రైట్ నౌ వాటర్ ఫుల్గా ఉండడంతో రివర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు ఈరోడ్ సిటీ క్రాస్ చేసాం. ఈరోడ్ అండ్ తిరుపూర్ టెక్స్టైల్ సిటీకి చాలా ఫేమస్. టెక్స్టైల్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. హైవే పక్కనే ఆర్ఎస్ రెస్టారెంట్లో లంచ్ కంప్లీట్ చేసాం. లాంగ్ రైడ్స్లో ఫుడ్ చాయిస్ చాలా ఇంపార్టెంట్. ఫుడ్ సెట్ అవ్వకపోతే రైడ్లో చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. రైట్ నౌ చెంగపల్లి టోల్ క్రాస్ చేసి కోయంబత్తూర్ అప్రోచ్ అవుతున్నాం. కోయంబత్తూర్ని మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటారు. టెక్స్టైల్స్ అండ్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్కి ఇది హబ్. ఎయిర్పోర్ట్ దగ్గర కొత్తగా ఓపెన్ చేసిన ఫ్లైఓవర్ మీదుగా వెళ్తున్నాం. ఈ ఫ్లైఓవర్ 10 kilometers లెంత్ ఉంటుంది. దీనివల్ల సిటీ ట్రాఫిక్ నుంచి చాలా వరకు తప్పించుకుని స్మూత్గా సిటీ క్రాస్ చేయొచ్చు. ఇప్పుడు ఈషా ఫౌండేషన్ దగ్గరికి రీచ్ అయ్యాం. దీనికి ముందు నేను 3 times ఈషా విజిట్ చేశాను. ఇది నా 4th విజిట్. ఇక్కడ ఉన్న ఆదియోగి స్టాచ్యూ 112 feet హైట్, 45 meters లాంగ్, 25 meters వైడ్ ఉంటుంది. ఆదియోగి స్టాచ్యూని చేయడానికి 500 tons ఆఫ్ స్టీల్ యూస్ చేశారు. లాస్ట్ టైం చిక్కబళ్ళాపూర్ ఈషా విజిట్ చేశాం. ఈ 2 ఆదియోగి స్టాచ్యూస్ కూడా సేమ్ హైట్ ఉంటాయి. అలానే ఇవి గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి.
మనం చూస్తున్న ఈ ఆదియోగి స్టాచ్యూని 2017 ఫిబ్రవరి 24న మహాశివరాత్రి రోజు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇనాగ్రేట్ చేశారు. యోగిక్ సైన్స్ ప్రకారం హ్యూమన్ బాడీలో 112 ఎనర్జీ పాయింట్స్ ఉంటాయని చెప్తారు. అదే నెంబర్ రిప్రజెంట్ చేయడానికి 112 ఫీట్ హైట్ ఉన్న ఆదియోగి చూస్ చేశారు. ఈ స్టాచ్యూ డిజైన్కి 3 years, యాక్చువల్ ఫ్యాబ్రికేషన్కి 8 months పట్టింది. ఈ ఆపోజిట్లో ఉండేది టెంపుల్ ఎంట్రీ. బాగుంటుంది లోపల, కాకపోతే లేట్ అవుతుంది, బాగా లేట్ అవుతుంది. క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. క్లోజ్ అది. ఇది నేను చెప్పిన కెఫే. ఈషా చూడడంతో ఈరోజు స్కెడ్యూల్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈషా నుండి వాలియార్కి వెళ్తున్నాం. వాలియార్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ కొడైకెనాల్ స్టార్ట్ అవుతాం. వాలియార్ అంటే కేరళ తమిళనాడు బోర్డర్లో కేరళ సైడ్ ఉండే ఫస్ట్ విలేజ్. ఈ ఛానల్లో పోస్ట్ చేసిన చాలా వీడియోస్ వాలియార్ సరౌండింగ్స్ నుంచే ఉంటాయి. ఇలా కొడైకెనాల్ సిరీస్లో Day 2 కంప్లీట్ అయింది. రేపు వాలియార్ నుండి కొడైకెనాల్ రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. రేపటి నుండి రైడ్ అంతా కూడా మౌంటైన్ టెర్రైన్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది. నా ఈ ట్రావెల్ నచ్చితే వీడియో లైక్ చేసి అప్కమింగ్ Day 3 కొడైకెనాల్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ కీప్ రైడింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. జై హింద్.